ఈ నెల 26 నుంచి హైదరాబాద్లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అదే రోజు నుంచి ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారుల వివరాలు కూడా వెల్లడిస్తామన్నారు. ఆదివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ అతీతంగా ఇతర జిల్లాలకు ఆదర్శంగా రాజధాని నగరంలో రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సొంత స్థలం ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. గతంలో ఉన్న నిబంధనలకు అనుగుణంగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన 50% పూర్తయిందని, వాటిలో దాదాపు 10,000 మంది అర్హులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం పేదలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులు ఇవ్వలేకపోయిన వారు ఇప్పుడు కూడా సంబంధిత కార్యాలయాల్లో ఇవ్వవచ్చని పొన్నం తెలిపారు. సమావేశంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, జాఫర్ హుస్సేన్ మీర్, జుల్ఫికర్ అలీ, మాజిద్ హుస్సేన్, రాజా సింగ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, జిల్లా కలెక్టర్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు కేటాయించే క్రమంలో దరఖాస్తు చేస్తున్న వారి అర్హత విషయంలో ప్రభుత్వం కొన్ని సాంకేతిక సవరణలు చేయాలని మంత్రికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి సూచించారు. ఎల్లో కలర్ ప్లేట్ టాక్సీ డ్రైవర్లకు కూడా కారు ఓనర్లుగా గుర్తించడం ద్వారా పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. వికలాంగుల జాబితాలో తలసేమియా బాధితులను, కీమోథెరపీ చేయించుకునే వారిని, డయాలసిస్ పేషెంట్లకు కూడా చేర్చాలని కోరారు. వీరికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని అన్నారు.